ఈరోజు నేను మీకు స్టోరీ చెప్పాను. ఒక అమ్మాయిది వినండి. ఆ అమ్మాయి CA ఫైనల్ స్టూడెంట్. లాస్ట్ అటెంప్ట్ నేను మెంటర్షిప్ ఇచ్చేటప్పుడు నాకు మెసేజ్ చేసింది, సార్ ఐ నీడ్ మెంటర్షిప్ అని. సరే అని కాల్ చేశాను. కాల్ చేస్తే తను ఫినాన్షియల్లీ చాలా పూర్. సో తన దగ్గర మెంటర్షిప్ ఫీజు కూడా ఒక 10 రూపీస్ తీసుకున్నాను అంతే. సో తను మెంటర్షిప్ జాయిన్ అయింది. అయితే తనకి బుక్స్ కూడా లేకపోతే మన BNCN కేర్స్ అనే ఇనిషియేటివ్ నుంచి తనకి బుక్స్ కూడా మనమే కొనిపించాం. సో ఇదంతా మ్యాటర్ కాదు. నేను మెంటర్షిప్లో చెప్తాను, మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను, మీతో భయపడొద్దని చెప్తాను. ఈ విషయాన్ని అమ్మాయి చాలా సీరియస్గా తీసుకుంది. ప్రతి చిన్నదానికి ఫోన్ చేసేది, సార్ నాకు భయం వేస్తుంది, సార్ నాకు భయం వేస్తుంది, సార్ నేను చదవలేకపోతున్నాను, నాకు పోయిద్దాము అని, సార్ నేను ముందుకెళ్ళలేకపోతాను, నాకు పోయిద్దాము అని. నేను ప్రతిసారి కాదు, అలా కాదమ్మా, ఇలా కాదమ్మా, ఇలా కాదమ్మా అని ధైర్యం చెప్తూ ఉండేవాడిని. ఇంకోటి, నేను చెప్పినట్టే చదువు, నీ సొంత తెలివితేటలు వాడకు అని చెప్పేవాడిని. సో అలా నెట్టుకుంటే ఎగ్జామ్స్ దాకా వచ్చాం. ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎగ్జామ్స్ అవగానే మెసేజ్ చేసింది, సార్ ఎగ్జామ్స్ సరిగ్గా రాలేదు సార్, ఆడిట్ ఒకటి మీరు ఆడిట్ టెక్నిక్ చెప్పారు, అది బాగా రాశాను, మిగతాది పోతుంది సార్, పాస్ అవును, ఫెయిల్ అవుతాను అన్నది. నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. అంటే ఇంత మా సర్వీస్ ఎంత తీసుకొని మనకి ఇన్నిసార్లు ఫోన్ చేసిన అమ్మాయి ఇలా నేను ఫెయిల్ అయిపోతాను అంటే డిసప్పాయింట్ అవుతాం కదా. సో అయ్యాను. సర్లే అమ్మా అంటే ఇప్పుడు గ్రూప్ 2 చదవమంటారు సార్ అనింది. అవేం వద్దమ్మా, ఫస్ట్ గ్రూప్ 1 ఫెయిల్ అవుతా అన్నావు కదా, ముందు అది కవర్ చేసుకో, రిజల్ట్స్ వచ్చేలోపు అని చెప్పా. సో మళ్ళీ గ్రూప్ 1 స్టార్ట్ చేసింది, FR చదవడం స్టార్ట్ చేసింది. మళ్ళీ మన మెంటర్షిప్లోనే అప్డేట్స్ ఇస్తూ ఉంది నాకు డైలీ. రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన రోజే మెసేజ్ చేసింది, సార్ నేను పాస్ అయిపోయాను. నేను షాక్, తను కూడా షాక్ అయింది. సో తనకు నమ్మకం లేదు, కానీ తను పాస్ అయింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో అది కూడా కాదు, తర్వాత ఏమైందంటే మళ్ళీ తన గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంది. గ్రూప్ 2కి సార్ బుక్స్కి ఏమైనా అరేంజ్ చేయగలరా మనీ అని చెప్పి మెసేజ్ చేసింది. మెసేజ్ చేస్తే ఓకే అని అనుకున్నా. బట్ ఆ మెసేజ్ చేశాక ఇంకో మాట కూడా చెప్పింది నాకు. ఏంటంటే IDT ఉంటాయి కదా, DT క్లాసెస్కి వాళ్ళ అమ్మవి ఇయర్ రింగ్స్ తాకట్టు పెట్టి ఆ డబ్బులతో క్లాసెస్ తీసుకుందంట. IDT డబ్బులు లేక నా మెసేజ్ చేసింది. ఇంకో విషయం చెప్పాలి, ఆ అమ్మాయికి స్టడీ హాల్కి వెళ్ళదు అమ్మాయి, ఎందుకంటే స్టడీ హాల్కి మనీ లేవని చెప్పి. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది ఆ అమ్మాయి. అమ్మాయికి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎస్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది అమ్మాయికి తెలుసా? ఎస్. అయినా కానీ అంత టఫ్ సిచ్యువేషన్స్లో కానీ అంత కన్సిస్టెన్స్గా, అంత కాన్ఫిడెంట్గా చదివి గ్రూప్ 1 క్లియర్ చేసింది. ఇప్పుడు గ్రూప్ 2 క్లియర్ చేస్తుంది. ఆ అమ్మాయికి ఉన్న మోటివేషన్ కానీ, ఆ అమ్మాయికి ఉన్న జీల్ కానీ నాకుండే నాది ఇంకా ముందు CA అయిపోయేది అనిపించింది. సో ఎప్పుడైతే తన ఇయర్ రింగ్స్, వాళ్ళ అమ్మ ఇయర్ రింగ్స్ చెప్పిందో, తన స్టోరీ నాకు షేర్ చేయాలనిపించింది. మేబీ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో. అకౌంట్ ఫాలో అవ్వండి ఫర్ మోర్ CA రిలేటెడ్ అప్డేట్స్.